రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాంపల్లి గ్రామంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం. గత ఆదివారం నుండి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నాంపల్లి గౌడ సంఘం వారు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం నాడు పోచమ్మ బోనాలు చేయగా సోమవారం నాడు పుట్టదని లందకి వెళ్ళడం, జోగు ఎత్తడం జరిగింది. మంగళవారం రోజున ఎల్లమ్మకు బోనాలు సమర్పిస్తారు. బుధవారం రోజున శ్రీ జమదగ్ని సమేత శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవికి కళ్యాణం జరిపిస్తారు. అలాగే పెళ్లిపట్నం, నాగవెల్లిపట్నం వేస్తారు. బైండ్లవారి ఆటలు, డప్పు సప్పుల మధ్య ఈ పండుగ ఘనంగా జరుగుతుంది. ఈ ఎల్లమ్మ సిద్ధోగానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తారు. సిద్ధోగానికి ఆలయం రంగురంగుల బొమ్మలతో ముస్తాబయ్యింది. జాతరకు కావలసిన అన్ని సదుపాయాలను ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడకు 4 కిలోమీటర్ల దూరంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట పక్కన ఈ ఆలయం ఉంటుంది. బుధవారం రోజున భారీ సంఖ్యలో భక్తులైతే పాల్గొంటారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా భక్తి శ్రద్ధలతో మహిళలు బోనమెత్తి ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించడం మనం ఈ జాతరలో చూడవచ్చు. అలాగే గడ ఎత్తి ఆడడం, శివసత్తుల సింధులు, బైండ్లవారి నృత్యాలు, గావు పట్టడం, సిద్ధులు తిరగడం అనేది ఈ సిద్ధోగంలో ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తాయి. తనను నమ్మిన భక్తుల పాలిట కొంగు బంగారమై కష్టాలను కడతీర్చే చల్లని తల్లిగా ఎల్లమ్మను ఆరాధిస్తారు. మహో ఉగ్ర రూపం, మాతృహృదయం, దుష్ట శిక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం చేతిలో త్రిశూలం, ఖడ్గం ధరించి ఉగ్ర రూపాన్ని ప్రదర్శించే ఎల్లమ్మ తల్లి తనను వేడుకునే భక్తుల పట్ల మాత్రం అపారమైన మాతృప్రేమను కనపరుస్తుంది. ప్రాణాంతకమైన అంటువ్యాధుల నుండి తన బిడ్డలను కాపాడే రక్షక కవచం ఆ తల్లి. కుంకుమ, వేప ఆకులు, జలంతో తల్లిని భక్తితో స్మరిస్తే సర్వరోగాలు నయమైతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎల్లమ్మ తల్లి అచంచలమైన విశ్వాసానికి, ఆశ్రయానికి ప్రతీక. ఎల్లమ్మ తల్లిని పూజించడం, కన్నులారా ఈ పండుగను తిలకించడం ఒక పుణ్యఫలం. ఈ ఆలయానికి మీరు ఎప్పుడైనా వెళ్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ. జై రేణుకా మాత, జై రేణుకా ఎల్లమ్మ.